వైసీపీలో ముద్రగడ చేరిక తేదీ మార్పు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ నెల 14న ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా పడింది. ఈ నెల 15 లేదా 16వ తారీఖున వైసీపీలో చేరబోతున్నారు ముద్రగడ. భద్రతా కారణాల రీత్యా ఒక్కడినే వెళతానన్నారు ముద్రగడ. ఒక్కడినే వెళ్లి వైసీపీలో చేరతానంటున్నారు ఆయన. ముద్రగడ తాజా లేఖ సారాంశం. ఈ బ్రేకింగ్ న్యూస్. వైసీపీలో తన చేరిక వాయిదా పడింది అని చెప్పడమే మనకి కనిపిస్తున్న లేఖ సారాంశం. అంతేకాదు, ఈ లేఖలో తన అనుచరులు అభిమానులకు క్షమాపణలు చెబుతూ మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు ముద్రగడ. ఈ నెల 14న వైసీపీలో చేరాలి అని భావించిన ముద్రగడ తాజాగా ఈ నెల 15 లేక 16 తేదీల్లో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న మీ ద్వారా గౌరవ ప్రధానికి చెప్పానండి. అనుకోని విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో అందరూ రావటం వల్ల అక్కడ కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా చోటు సరిపోదు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర, ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ విషయంలో కూడా ఇబ్బంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని అని వారు రాత్రి నుంచి చెప్పడం వల్ల అయితే ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసుకుంటానండి. నేను 15-16 తారీఖులో వచ్చి జాయిన్ అవుతాను. ఇప్పుడు ముద్రగడ చెప్పిన ఆ మాటలే ఈ లేఖలో కూడా పొందుపరిచారు. మొదట భారీ ర్యాలీతో తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలనుకున్నారు ముద్రగడ. దీనివల్ల తన అనుచరులు ఇబ్బంది పడతారని ఆ లేఖలో తెలిపారు. సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది నిలబడడానికి కూడా స్థలం ఉండదని చెప్పారు. అందుకే ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో తాను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని అన్నారు ముద్రగడ. 2 రోజుల క్రితమే ముద్రగడ పద్మనాభం ఇదే రకమైన లేఖ రాశారు. ఈ నెల 14వ తేదీన తాను ర్యాలీగా తాడేపల్లి వెళ్లి వైసీపీలో చేరబోతున్న నేపథ్యంలో తనతో వచ్చేవాళ్లు ఈ ప్రయాణం మధ్యలో కావలసిన ఆహారం అలాగే ఇతర అవసరాలు ఎవరికి వారే తెచ్చుకోవాలని ఆ లేఖలో కోరారు. 2 రోజుల క్రితం అలా లేఖ రాసిన ముద్రగడ తాజాగా తానొక్కడినే తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరతాను అని చెప్పడం విశేషం. 11వ తారీఖు రిలీజ్ అయిన లెటర్, అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన లెటర్, ఆ 2 లెటర్స్ కి సంబంధించిన సారాంశాన్ని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. 11వ తారీఖున ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్న మనవి, క్షమించండి అంటూ ఈ ప్రయాణంలో మీకు కావలసిన ఆహారం అలాగే ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నాను అని చెప్పి రూట్ మ్యాప్ ని కూడా ఇచ్చారు. కిర్లంపూడి నుంచి ప్రత్తిపాడు, ప్రత్తిపాడు మీదుగా జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, రావులపాలెం నుంచి తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి. ఇది మనం ప్రయాణించాల్సిన రూట్ మ్యాప్ అంటూ 11వ తారీఖు రిలీజ్ చేసిన లెటర్ లో ఉంది. ఇక 13వ తారీఖు వచ్చేసరికి ఈ నెల 15 లేదా 16 తేదీల్లో నేనొక్కడినే వెళ్లి వైసీపీ పార్టీలో జాయిన్ అవుతాను అని మరొక తాజా లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం.